వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో రుచి చూడు. రుచి చూడులో మనం ప్రతిరోజు 2 కొత్త వంటకాలను పరిచయం చేసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు కూడా మీకు 2 న్యూ రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎల్బీ నగర్ పిఎన్ఆర్ కాలనీలో ఉంటున్న అంజలి ఇంటికి వచ్చేసాం. మరి ఈ రోజు మనకి అంజలి పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అంజలి. హాయ్. హౌ డు యు డు? ఫైన్. ఓకే, ఈరోజు మరి మా వ్యూవర్స్ కోసం రెడీ చేయబోతున్న రెసిపీస్ ఏంటి? మిల్ మేకర్ సమోసా. ఓహో, మిల్ మేకర్ సమోసా అంటే ఎప్పుడైనా విన్నారా? జనరల్గా వేరే స్టఫ్స్ పెట్టి విన్నాం, కానీ మిల్ మేకర్తో నేను ఎప్పుడు వినలేదు. ఇలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అడుగుదాం. మరి ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తావా? ఆలు, క్యారెట్, ధనియా పౌడర్, కారం, నిమ్మకాయ రసం, ఉల్లిగడ్డ, మిల్ మేకర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పొడి, మసాలా, ఆయిల్. సో మిల్ మేకర్ సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాము. ఓకే, దీనికి ముందుగా ఏమన్నా రెడీ చేసి పెట్టుకోవాలా? మిల్ మేకర్ తడిపి పెట్టుకోవాలి. తడిపి నానబెట్టాలి. చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నదేంటి? దీన్ని మార్కెట్లో కీమా మిల్ మేకర్ అంటారు. ఓకే, సో ఈ రకంగా దొరుకుతుంది మిల్ మేకర్. మనకి రౌండ్గా ఉంటాయి కదా, ఇలా పొడిగా కూడా దొరుకుతుందంట. ఆల్రెడీ తడిపిందేనా ఇది? లేదు, ఇప్పుడు తడపాలా? 5 minutes ఉంటే సరిపోతుంది. ఓహో, ఇది తడిపి 5 minutesలో మొత్తం వాటర్ అంతా తీసేయాలా దాంట్లోంచి? ఓకే, మరి ప్రాసెస్ అది. ఇంకా మిగతావి ఏమీ అవసరం లేదు కదా? మిగతా అన్ని జస్ట్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకునేదే. కొన్ని వాటర్ సరిపోతుంది. ఈ సైడ్కి పెట్టేసి ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. ఓకే. ఇందులో డీప్ ఫ్రై ఏమైనా చేయాల్సి ఉంటుందా? లాస్ట్కి చేసుకోవాలి, సమోసా కదా. ఫస్ట్ అయితే మాత్రం మామూలు ప్రాసెస్ ఉందా? మామూలు కర్రీ లెక్క టైప్. ఓకే. ఆయిల్ వేసుకుందాం స్పూన్. కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఓకే, ఆనియన్స్ వేసుకోవాలి. అంటే ఈ రకమైన ఐటెం రెడీ చేయాలని ఎప్పుడు అనిపించింది? ఎక్కడ నేర్చుకున్నావు? ఓన్గా క్రియేట్. ఓన్గానా? ఓహో, మిల్ మేకర్ అంటే ఇష్టమా? అన్నయ్యకి ఎక్కువ ఇష్టం. మీ అన్నయ్యకా? ఓహో, అన్నయ్య గురించి చెల్లెలు వండిందా అయితే? ఇంకా మిల్ మేకర్తో ఇంకా వేరే కూడా చేస్తారా? ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఓకే. సో ఉల్లిపాయలు ఈ మాత్రం ఫ్రై అయితే చాలా ఫస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం గోల్డ్ కలర్. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన అనేది పోవాలన్నమాట, ఫ్రై అయిపోవాలి. ఇంకా వంటలు బాగా వచ్చా? అన్ని వంటలు బాగానే వచ్చాయి. వెజ్ ఎక్కువ చేస్తాం. వెజ్ ఎక్కువ. ఓకే, అన్నిటికంటే ముందుగా అసలు ఫస్ట్ నీ గురించి ఇంట్రడక్షన్ అడగలేదు నేను. ఏంటి ఇప్పుడు చదువుతున్నావా ఏమన్నా? చదువు. ఏంటి, ఏ క్లాస్? ఇంటర్ సెకండ్ ఇయరా? అప్పుడే వంటలు వండేస్తున్నా. ఇంట్లో అంటే ఇలా ఏమైనా మీకోసం, మీ అన్న కోసము, వీళ్ళ కోసమేనా, లేదంటే ఇంట్లో కూడా ఎప్పుడైనా మెయిన్ కోర్స్ ఇదంతా ప్రిపేర్ చేయడం ఏమైనా ఉంటుందా? చేస్తాం కదా అప్పుడప్పుడు. ఓకే, మామూలు మీరు ఎంతమంది? 3 members. 3ఆ? ఒక చెల్లెలు, ఒక అన్నయ్య. ఓహో, మధ్యలోనా? చందన. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే. కొంచెం ఫ్రై చేద్దాం. ఓకే, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేశారంటే. ఓహో, ఇంకా యాక్చువల్గా మనకి చాలా పెద్ద ప్రాసెసే ఉంది. సమోసా అంటే ఇప్పుడు మరి దాని పైన రోల్ చేయడానికి ఇవన్నీ కూడా రెడీ చేయాలా? ఓహో, ఓకే. ఇప్పుడు ఇదంతా అదే కదా. ఇప్పుడు ఆలు పేస్ట్ చేసాను అనమాట, ఉడికించి మ్యాష్ చేశాను, అది వేసుకుంటున్నాను. ఓకే, దాంట్లో ఏం సాల్ట్ అలా ఏమైనా కలిపేలా? ఆల్రెడీ లాస్ట్కి. లాస్ట్లోనా? కారం, సాల్ట్, మసాలాని. జనరల్గా కొంచెం ఏంటంటే పోపు ఎలా అయితే పెట్టుకుంటామో కొద్దిగా ఆ స్టైల్లో రెడీ అవ్వండి. కర్రీస్ కూడా చేసుకుంటాం కదా మనం, సేమ్ అంతే. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసుకుందాం. ఇట్లా పిండి వేస్తే ఇట్లా మెత్తగానే రాదనమాట. ఓకే, మన సమోసాకి మెత్తగా ఉండదు. ఇది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే సక్సెస్ అయిందా? ఇలానే ట్రై చేస్తారు సేమ్? అంటే ఇప్పుడు బంగాళదుంప పేస్ట్ వేసాం కదా, ఆలు పేస్ట్ వేసిన తర్వాత ఇలానే వేసారా? అప్పుడు వేరేగా అన్నారు? సేమ్ వేసాను.
ఇది ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చా? అలా పర్టికులర్గా ఇంత కౌంట్ అనేది లేదు కదా? మిల్ మేకర్ ఎక్కువ ఉండాలి దీంట్లో. ఎక్కువ ఉండాలా? సో మిల్ మేకర్ అని పెట్టాం కాబట్టి పేరు మిల్ మేకర్ ఉండాలి. డిఫరెంట్ కదా అందుకోసమే. ఇంకా ఏమొచ్చు బాగా డిఫరెంట్గా వచ్చే వంటలు? ఇంకేమొచ్చు డిఫరెంట్గా వస్తాయి? మిల్ మేకర్తో పులిహోర. అవునా? మసాలా, మిల్ మేకర్ గ్రేవీ మసాలానా? అట్లాంటివి చేస్తుంటాం. మిల్ మేకర్తో పులిహోర అన్నయ్యకి ఎక్కువ ఇష్టం అని మమ్మీ చేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు కారం బాగా కలుపుకోవాలి. కారం మొత్తం పీసెస్ అంతా. ఓకే, వాటన్నిటిలోకి బాగా మిక్స్ అవ్వాలా? ఆయిల్ దీంట్లోకి ఎక్కువ పడుతుందా పర్లేదా? తక్కువే మామూలు కర్రీ లెక్కనే పడుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఓకే, టేస్ట్ తగ్గట్టు. ఇంకా మీ ముగ్గురు కదా, మీ చెల్లి, అన్నయ్య. ఓకే, ఎవరితో ఎక్కువగా క్లోజ్గా ఉంటుంది? ఎవరితో ఎక్కువగా గొడవలు అవుతుంటాయి? ఇద్దరితోనైతే గొడవలు అవుతాయా? ఎక్కువ క్లోజ్ అనేది చెప్పలా, గొడవలు అవుతాయి. ఇద్దరు క్లోజ్ ఏమంటారు, ముగ్గురం అయితే ఫుల్ ఫైటింగ్ ఉంటుంది. అవునా? దేని గురించి యూజువల్లీ? దేని గురించి? టీవీ రిమోట్ గురించి లేకపోతే ఎక్కువ టీవీ రిమోట్. అవునా? అయ్యో, నేను ఏదో జస్ట్ చెప్పాను కానీ అదే రీజన్, అసలు రీజన్. ఓకే, మీ డాడీకి ఒక సజెషన్ ఇవ్వండి అయితే, మీ ఇంట్లో టీవీ తీసామని చెప్పండి. ఇప్పుడు కొంచెం క్యారెట్ వేసుకుందాం. ఓ, క్యారెట్ కూడానా? క్యారెట్ బాగా ఎక్కువ బాయిల్ అయితే బాగుండదా? అంటే లాస్ట్లో యాడ్ చేసాము. క్యారెట్ అనేది ఫ్లేవర్ లెక్క ఉండాలి కదా, అందుకోసం ఇప్పుడు వేస్తేనే మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఎప్పటి నుంచి వంటలు చేస్తున్నది? నేనా 2-3 years. 2-3 years నుంచా? ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట వంటలంటే. మమ్మీ చేస్తుంటే పోయి చూడడం. ఇప్పుడు నేను కొంచెం జీరా పౌడర్ వేస్తాను. ఓకే, కొంచెం తక్కువ వేసుకోవాలి, లేదంటే ఏమంటే చేదు వస్తుంది అనమాట. సో లైట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మరి కాలేజ్లో ఇంకా స్పెషల్ యాక్టివిటీస్ వేటిలో ముందు ఉండేది? అంటే ఇంట్లో అంటే వంట ఒక స్పెషల్ యాక్టివిటీ, ఓకే. కాలేజ్లో గేమ్స్, డాన్స్, సాంగ్స్ అట్లా. ఓ, డాన్స్, సాంగ్స్ అన్నీ వచ్చా? ఏమైనా నేర్చుకున్నారా లేదంటే ఓన్గానే? మా దాంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట డాన్స్ అట్లాంటివి. ఉంటుందా? ఇంట్లో నేను మా చెల్లి ఎక్కువ అదే డాన్స్ వేస్తుంటారా? ఓకే ఓకే, ఎవ్రీడే ఇది ఒక యాక్టివిటీ లాగా పెట్టుకుంటే కనుక మంచి జిమ్ లాగా కూడా ఉంటుంది కదా, అదేలే వర్కౌట్స్ చేసినట్లు కూడా ఉంటుంది. లాస్ట్కి మసాలా వేసుకుందాం. అంటే ఇప్పుడు స్టఫ్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా. ఓకే, ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మరి దీనికి పిండి రెడీ చేసుకోవాలా? ఇప్పుడు ఒకసారి నిమ్మరసం వేసుకుందాం ఇందులో. నిమ్మరసం ముందు వేస్తే చేదవుతుంది కాబట్టి అంతా రెడీ అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఓకే ఓకే, ఇది ప్రిపేర్ అయిపోయింది స్టఫ్. ఇప్పుడు నేను గోధుమ పిండి, చపాతీ పిండి అనమాట, దాన్ని తడిపి పెట్టుకున్నాను. ఓ, అవునా? ఓకే, ఇందులో కొంచెం ఉప్పు అలా ఏమైనా యాడ్ చేస్తారా? కొంచెం సాల్ట్, వాటర్తో. అంతే కదా? ఓకే, గోధుమ పిండి జనరల్గా మనం ఇంట్లో చపాతీకి అలా చేసుకునేటట్లే కదా? అంటే కొంచెం ఇంకా గట్టిగా ఏమన్నా లేదంటే కొంచెం లూజ్గా కలపడాలా? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చపాతీ పిండి కలిపేసుకోవాలి. దీంతో దీన్ని స్టఫ్ చేస్తారు కదా. ఓకే, రెడీ. సో మరి చూస్తున్నారు కదండి, మిల్ మేకర్ సమోసా రెడీ అవుతోంది. ఇప్పుడు మనం పైన లేయర్ రెడీ చేసుకునేలోపు ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్, స్టఫ్ ఎలా రెడీ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత పసుపు, అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మెయిన్గా యాక్చువల్గా ఇందులో స్టఫింగ్ కోసము 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 2 ఏంటి అంటే బంగాళాదుంప
ఉడికించిన బంగాళదుంప ఏదైతే ఉంటుందో అది ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. దీంతో పాటుగానే మెయిన్గా ఇంగ్రీడియంట్ ఏదైతే చెప్పుకున్నామో మిల్ మేకరు, కీమా మిల్ మేకర్ అని మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందట. సో కీమాని కూడా ఫస్ట్ ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. జనరల్గా మనం మిల్ మేకర్ని ఎలా అయితే వంటలో వాడుకుంటామో అదే రకంగా ఫస్ట్ వాటర్లోంచి కొంచెం పెట్టేస్తే అది కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని, అది కూడా గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా అవుతుంది. అది తీసేసి ఇప్పుడు ఇది బంగాళదుంప యాడ్ చేస్తాం కదా, తర్వాత ఇది కూడా యాడ్ చేసేది. మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి యూజువల్లీ ఇందులో మిల్ మేకరే చెప్పుకున్నాం కాబట్టి మిల్ మేకర్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కారము, ఉప్పు, దీంతో పాటుగా 3 మసాలా స్టైల్ వేసామంట, జీరా, అలాగే ధనియా పౌడరు, మసాలా పౌడర్, ఇవన్నీ వేసేసి కలుపుకోవాలి. దాంతో పుదీనా అలాగే కొత్తిమీర వేసుకున్నాము. లాస్ట్లో ఇదన్నీ వేసేసిన తర్వాత పైన మనం కొంచెం పచ్చిగా టేస్ట్ ఉంటే బాగుంటుంది కాబట్టి క్యారెట్ వేశారు. అలాగే పైన అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. స్టఫ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పై లేయర్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇది పిండి ఉంది కదా, బాల్స్ లెక్క చేసుకోవాలి, సేమ్ చపాతీ. సో మరి ఈ స్టఫ్ని కంప్లీట్గా వెజ్ చేసాం కదా, ఇదే ప్లేస్లో నాన్ వెజ్తో కూడా చేసుకోవచ్చు. అంటే మటన్, చికెన్ చిన్న చిన్న కీమా పీసెస్ లాగా, మటన్ కీమా పీసెస్ లెక్క చేసుకోవచ్చు. కొంచెం బాయిల్ చేయాలి. మటన్ కొంచెం ఉడకదు కదా. ఇందులో కూడా అంటే ఆలు ఉడికించే వేసాం కాబట్టి సేమ్ రీప్లేస్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఈ వెజిటబుల్స్ బదులు చికెన్ కానీ మటన్ కానీ వేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు చపాతీ పిండి లెక్క పూరీల టైప్ లెక్క చేస్తాను. సేమ్ పూరి సైజ్ చేయాలి. చేసి అందులో ఇది స్టఫ్ చేయాలా? ఓకే, స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసాను. ఓకే, డీప్ ఫ్రైకి. సమోసా డీప్ ఫ్రై. సమోసా బాగా అలవాటు ఉందా చేయడం? ఆలుతోనే ఎక్కువ చేస్తాను. ఎలా అయితే మొత్తానికి సమోసా చేయడం అయితే బాగా వచ్చా? ఇప్పుడు పూరీ లెక్క చేసుకున్నాం కదా, దీన్ని మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట. స్టఫ్ ఉంది కదా, మనం ఇట్లా పెట్టేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా వాటర్ అద్దుకుంటా పెట్టాలన్నమాట, ఎందుకంటే మధ్యలో విరిగిపోకుండా వస్తుంది. ఎవరు చెప్పారు ఇలా? ఎవరు చెప్పారు అలా? మీ మమ్మీనా? అంతేనా? ఆల్రెడీ లోపల స్టఫ్ అంతా బాయిల్ అయిపోయింది కాబట్టి పెద్దగా లోపలది ఉడకాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా, పైన ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇంకోటి రెడీ చేసుకుందాం. ఇలా అయిపోయింది కదా చందన, దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టాం, సిమ్లో పెట్టి ఫ్రై వేయించుకోవాలి. మీ ఇంట్లో హౌ ఆఫెన్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటుంటారు ఇలా? 1 మంత్కి ఒకసారి. అవునా? ఏంటి 1 మంత్కి ఒకసారి రూల్ ఏమన్నా? అంటే మీరు చేసుకునే ఐటమ్స్ తిరిగి మళ్ళీ అప్పటికి వస్తుందా? దీని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడన్నా ఇట్లా చేసుకోవాలని అంటే అప్పటికప్పుడు. మామూలుగా రోజు ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత ముగ్గురికి స్నాక్స్ అంటే ఎవరు రెడీ చేస్తారు? మీ మమ్మీనా? మీ డాడీ ఏం చేస్తారు? డాడీ బిజినెస్. మీ మమ్మీ ఇంట్లోనేనా? ఓకే. సో మీరు మీ మమ్మీని డిమాండ్ చేస్తుంటారా, ఇది కావాలి మాకు, అది కావాలి, స్నాక్స్ ఇవి ఇవ్వండి అని? అట్లా ఏముండదు, కానీ నేను ఇది చేస్తా అని చెప్పి డిమాండ్ ఉంటుంది. చేస్తాను అని డిమాండ్ ఉంటుందా? చూడండి, వద్దు వద్దు అని అంటుంది. ఓహో, అవునా? విచిత్రంగా ఉంది. యాక్చువల్గా చాలామంది ఇది చెయ్యి, అది కావాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు, డిమాండ్ చేస్తూ ఉంటారు. చిచి ఇది వద్దు, నాకు ఇది వద్దు అని చెప్పేసి చెప్తుంటారు. ఇక్కడ తనే చేసుకుంటాను, నేను ఇది చేసుకుంటానని చెప్పి అడుగుతుందండి. మరి నువ్వేనా, మీ సిస్టర్ బ్రదర్ కూడా అడుగుతారా? అన్నీ ఏమి ఉండదు, నేను ఎట్లా చేస్తా అట్లా తింటాడు. కానీ చెల్లెలు అసలు వంట రూమ్కే రాదు. వంట రూమ్కే రాదా? తనకు అసలు వంటలు రావా? నువ్వు మాత్రం చాలా చిన్న ఏజ్కే నేర్చేసుకున్నావు కదా అన్ని వంటలు. గోల్డ్ కలర్ అయింది కదా, సర్వింగ్ బౌల్ తీసుకేసుకోండి. ఓకే. జనరల్గా దీన్ని ప్లెయిన్గానే తింటారా లేదంటే ఏదైనా కాంబినేషన్ చేసుకుంటారా? టమాటా సాస్. అలానే లైక్ చేస్తారా? మీ ఇంట్లో అందరూ అలానే లైక్ చేస్తారా లేదంటే ఇట్లా కూడా తినవచ్చు? ఫేవరెట్ ఇట్లా కూడా తినవచ్చు, లేదు అనుకుంటే సాస్ తో కూడా తినవచ్చు.
సమోసా రెడీ అయిపోయింది. మిల్ మేకర్ సమోసా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడు. ఓకే, సో వేడివేడిగా మిల్ మేకర్ సమోసా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో అనేది. యాక్చువల్గా చాలా బాగుందండి. రెగ్యులర్గా అంటే ఇందులో స్టఫ్ ఓన్లీ ఆలు వేసుకుంటూ ఉంటారు కదా, ఆలు కాకుండా ఇంకొంచెం స్పైసీగాను అలా మసాలాతోను ఈ రకంగా ఉండాలి అనుకుంటే కనుక, ఓన్లీ వెజ్ ప్రిఫర్ చేయాలనుకుంటే కనుక మిల్ మేకర్తో తింటే బాగుంటుంది. అండ్ దీని ప్లేస్లోనే మనం రీప్లేస్ చేసుకుని నాన్ వెజ్లో ఏదైనా కీమా కానీ లేదంటే అదే చికెన్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకున్నా చాలా లైక్ చేయొచ్చు. ఈవెన్ ఇది పైనంతా మనకి గోధుమ పిండితో చేస్తాం కాబట్టి లేరు, అండ్ హెల్దీ కూడా. ఇంకొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని తిన్నా హెల్దీ ఫుడ్ అనే చెప్పొచ్చు ఒక రకంగా. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మిల్ మేకర్ సమోసా నచ్చుతుంది. అంజలి చాలా బాగుంది, సింపుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా ఎక్కువ స్టఫ్ పెట్టి ఒక్కొక్కసారి అది కొంచెం బోర్ అనిపిస్తుంది, కానీ ఇలా కొంచెం స్టఫ్తో చిన్న చిన్నగా చేసుకుంటే ఈజీగా ఉంది అనమాట. తినడానికి బాగుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంది. ఓకే, మరి నెక్స్ట్ రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? సేమియా సగ్గుబియ్యం లడ్డు. ఓహో, సేమియా సగ్గుబియ్యం లడ్డు. ఓకే, స్వీట్ కదా ఇది? స్వీట్. సో విన్నారు కదా, ఆ రెండింటితో మనం మ్యాక్సిమం అయితే మాత్రం స్వీటే రెడీ చేసుకుంటాం. జనరల్గా పాయసం చేస్తుంటారు, అయితే ఇక్కడ లడ్డు రెడీ చేయబోతోంది. ఎలా అనేది చూద్దాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? గీ, సేమియా, షుగర్, జీడిపప్పు, పాలు, సగ్గుబియ్యం, ఇలాచీ. సో సగ్గుబియ్యం సేమియా లడ్డూలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. దీనికి ముందుగా ఏమైనా రెడీ చేసుకోవాలా? కొంచెం స్టవ్. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ఓకే, టోటల్ ప్రాసెస్ అంతా స్టవ్ మీదేనా? ముందుగా ఏమీ కలుపుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది స్వీట్ కాబట్టి అంతా నెయ్యితోనేనా? ఆయిల్ ఏమి ఉండదు కదా? ఉండదు. నెయ్యితో ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా సేమియా? సేమియాని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఓకే, అయితే ఒక రకంగా కొంచెం బాగానే ఫ్రై అవ్వాలి కదా. ఓకే, మరి ఇది ఫ్రై అయ్యేలోపు మీ కాలేజ్ సంగతులు ఏంటి? అంటే ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు మీ ఫ్రెండ్స్ అంతా? బాగానే ఎంజాయ్ చేస్తుంటాం. ఫిలిమ్స్ అటు వెళ్తారా? ఓన్లీ ఆన్ హాలిడేసా లేదంటే బంక్ కూడా కొడుతుంటారా? లేదు, హాలిడేస్. అవునా? ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తాం. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్తోనా? ఓకే, ఎక్కువ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటుందా? అందుకే కదా రిమోట్ గురించి కొట్టుకుంటారేమో. అమ్మ టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ వాచ్ చేస్తారు? ఎక్కువ అయితే వంటలు. నీకంటే వంటలు ఇష్టం, మరి వాళ్ళని చూడండి వాళ్ళు కదా, వాళ్ళకి ఏమి ఇష్టం? మా అన్నయ్యకి ఎక్కువ భక్తి అంటే చాలా ఇష్టం అనమాట. భక్తి ఛానల్ చూస్తూ ఉంటాడు. సూపర్. చెల్లెలేమో ఏది పెడితే చూస్తుంది. తను ఏం పెడితే అదే చూస్తుంది, కానీ అప్పుడప్పుడు మీతో గొడవ పడాలని తన పార్ట్ ఏమైతే ఉంటుందో తను కూడా చూపిస్తుంది అనమాట. బయట కామ్గా ఉంటుంది, ఇంట్లో మాత్రం మస్తు టైగర్ అమ్మ. ఓకే, ఏమైనా రివెంజ్ ఉంటే మొత్తం అంతా ఆన్ కెమెరా మీరు చెప్పేస్తున్నారు ఇప్పుడు. మరి మీకు అంటే మీరు గొడవలు పడుతున్నప్పుడు మధ్యలో వచ్చి అడుగునేది ఎవరు ఎక్కువగా? మీ డాడీనా మమ్మీనా? మమ్మీనే. పాప ఇంట్లో ఆవిడే కదా ఉండి చూసుకుంటూ ఉంటారు. మీతో పడలేకపోతున్నాను అంటారా వచ్చి? అంటారా? ఎలా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి జనరల్గా? నువ్వు కొడుతుంటారా వచ్చి? తిడతారా? కొట్టదు కానీ తిడుతుంది, ఇద్దరిని తిడుతుంది. ఓకే, ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తీసేసుకుందాం. ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు సగ్గుబియ్యం ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఫ్రై చేయాలా? కొంచెం సేమ్ ఆయిల్లోనే 2 minutes. ఇది త్వరగా అయిపోతుందా? సేమియా కంటే త్వరగా ఫ్రై అవుతాయి అవి? ఎక్కువ ఫ్రై అవుతుంది అనమాట. అవ్వద్దా? ఓకే, ఒక 2 minutes కలర్. ఓకే, సో ఒక 2 minutes సగ్గుబియ్యం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే చందన, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా, తీసేసుకుందాం. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నది? ఇది కూడా ఓన్గానా? చాలా బాగా వచ్చాయి వంటలు. అంటే ఇది ఎక్కువ సేమియా టైప్ చేస్తారు కదా, రెండు కలిపి ఇట్లా కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అన్నట్టు ట్రై చేశాను అనమాట. ఇప్పుడు చూసిన వంటలు యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయడం కాదు, కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసేస్తున్నారు.
నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది దీని ప్రాసెస్. ఓకే, ఈ సగ్గుబియ్యం, సేమియా, షుగర్ కలిపి పౌడర్ తీసుకొచ్చిన, ఇలాచి. ఓహో, అవన్నీ వేసి ఇలా పౌడర్ చేసుకోవాలా? పౌడర్ చేసేసుకోవాలి. ఫ్రై చేసింది అందుకండి అయితే విషయము. సో ఇలా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఎలా రెడీ అయిందంటే ఇప్పుడు చూసాం కదా, ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని అందులో సేమియా ఫ్రై చేయాలి. అది కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒక 2 స్పూన్స్ 1 స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో సగ్గుబియ్యం ఫ్రై చేయాలి. అది తీసేసి ఆ రెండింటితో పాటు ఒక షుగర్ కూడా ఒక కప్ అలా వేసుకుని, అంటే మన షుగర్ రిక్వైర్మెంట్ని బట్టి స్వీట్నెస్ని రిక్వైర్మెంట్ చూసుకుని వేసుకోవచ్చు. అలా షుగర్ కూడా వేసి 3 వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ అనేది జనరల్గా స్వీట్స్లో మనం ఇంట్లో ఎక్కువగా ఫ్లేవరే వాడుకుంటాం కాబట్టి ఇలాచీ కూడా కలిపేయాలంట. సో ఈ రకంగా అది పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. కొంచెం లైట్గా గ్రాన్యూల్స్ ఉండేలాగే కలుపుకుంటే సరిపోతుందిలా ఉంది. అంటే లడ్డు కూడా మనకి బాగా మెత్తగా ఉండే కంటే చిన్న చిన్న గ్రాన్యూల్స్ కనిపిస్తే బాగుంటుంది కదా టేస్ట్. చూద్దాం మరి దీని తర్వాత ఎలా రెడీ చేస్తారో దీంట్లో. ఓకే చందన, ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనం పాలతో కలుపుకోవాలన్నమాట. ఓకే, పాలు ఏంటి కాచినవా లేదంటే పచ్చివా? కాచినవే. ఓకే, ఇప్పుడు పాలు వేడి చేసుకుందాం. సో రవ్వ లడ్డు స్టైల్లో కొంచెం కరెక్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలా పాలు? ఓకే, ఇంకేమి యాడ్ చేయక్కర్లేదా? లాస్ట్కి నెయ్యి వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని తర్వాత ఉండలు కట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు పాలు అయితే ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. లూజ్గా అయితే ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈ ప్రాసెస్లో చేసిన తర్వాత ఈ స్వీట్ ఎన్ని రోజులు ఉంటుంది? నెయ్యితోనైతే 1 వీక్ వరకు ఉంటుంది. మామూలుగా పాలు యాడ్ చేసిన 3 days. ఓకే చందన, కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుందాం. ఓకే, కొంచెం వేయించేది అయితే మంచిగా వస్తుంది అన్నమాట. సో టోటల్ ప్రాసెస్లో అంతా కూడా ఓన్లీ నెయ్యి కదా? స్వీట్స్కి ఎక్కువ నెయ్యి ఉంటుంది. ఇలా ఉండలు కట్టుకుందాం. ఇది కూడా రెగ్యులర్ చేస్తుంటారు ఇంట్లో? ఇది చాలా తక్కువ చేస్తుంది. కావాలనుకుంటే యాక్చువల్గా అయితే డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చేమో కదా? కలుపుకోవచ్చు, కిస్మిస్ అట్లాంటివి వేసుకోవచ్చు. ఓకే చందన, ఇట్లా గార్నిష్ చేసేసుకుందాం జీడిపప్పు. ఓకే చందన, సేమియా సగ్గుబియ్యం లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ మంచి ఫ్లేవర్స్తో సేమియా సగ్గుబియ్యం లడ్డు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. యాక్చువల్గా ఇది ఫస్ట్ కొంచెం మెత్తగా ఉంది కదా, కొంచెం టైం అయ్యే కొద్దీ ఇంకొంచెం గట్టి పడుతుంది. యాజ్ రవ్వ లడ్డు ఇవన్నీ వస్తాయి కదా, ఆ టైప్లోనే. అసలు ఇదైతే ఫస్ట్ ఎలా ఉందో చూద్దాము. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో నేను ఫస్ట్ టైం ఇలా లడ్డూలాగా టేస్ట్ చేస్తున్నా. బాగుంది. యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా, కొంచెం గ్రాన్యూల్స్ స్టైల్లోనే కనుక్కుంటే కొంచెం క్రిస్పీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ టోటల్గా నెయ్యితో చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఫ్లేవర్ అయితే నాకు ఈ స్వీట్ చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అంజలి, నువ్వు చేసిన 2 ఐటమ్స్ నిజంగా కొత్త వెరైటీస్ అండ్ ఓన్గా చేసినాయి కదా, 2 బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. మరి ఇంత కొత్త రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈరోజు రుచిచూడులో 2 కొత్త వంటకాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మరి ఇలాంటి వంటకాలని మీరు కూడా మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచిచూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచిచూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.